అసలు స్కాలర్‌షిప్‌లు ఎక్కడొస్తాయండి? మీరు చెప్తున్న గవర్నమెంట్ స్కాలర్‌షిప్‌లు అసలు రావు అన్న నెగెటివ్‌లో ఉన్నవాళ్ళు ఓకే. అలాగే ఉండిపోండి. కానీ నేను చెప్పింది విని స్కాలర్‌షిప్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది కామెంట్లు పెడతారు. అది చూశాక అప్పుడు అప్పుడు డెసిషన్ మార్చుకుందురు గానీ. లాస్ట్ ఇయర్ అండి నేను చెప్పిన స్కాలర్‌షిప్‌లు పొంది నాకు మెసేజ్‌లు చేసిన వాళ్ళు అంటే ఓపెన్‌గా కామెంట్ బాక్స్‌లో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! సరే విషయానికొచ్చేస్తున్నాను. 9వ తరగతి, 10వ తరగతి, 11, 12 అంటే 9థ్, 10థ్‌తో పాటు ఇంటర్మీడియేట్‌లో కూడా సంవత్సరానికి 12,000 ఉపయోగపడతాయి. అంటే మాకు అవసరమే ఆ 12,000 అనేవాళ్ళు చూడండి. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అంతా ఇస్తాను. కింద ఎలా అప్లై చేయాలి, ఏంటి అన్నీ ఇస్తాను. అది ఎక్స్టెండ్ చేశారండి డేట్. అంటే మనలో కొంతమంది మిస్ అయిపోయారు అనేది నా ఉద్దేశం. సో మరి మిస్ అవ్వద్దు. ఇప్పుడు అవకాశం ఉంది. అక్టోబర్ 15 దాకా ఎక్స్టెండ్ చేశారు. సంవత్సరానికి 12,000 అంటే 48,000 దేనికైనా ఉపయోగపడతాయి కదండీ. 4 సంవత్సరాల్లో 48,000 అంటే చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకి ఎంత ఉపయోగపడతాయి. పైపెచ్చు స్కాలర్షిప్ అనేది అటు ఫైనాన్షియల్గానే చూడొద్దండి దయచేసి. అది ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. పిల్లవాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బూస్ట్ చేస్తుందండి. ఎస్ ఐఎమ్ సంథింగ్, నేను కూడా మెరిటోరియస్ అనుకుంటూ. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ స్కాలర్షిప్కి చిన్న టెస్ట్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అది పెద్ద విషయం ఏం కాదు, 100 మార్కులకు ఉంటుంది. 8th క్లాస్ ఇది ఇంపార్టెంట్ అండి. అంటే 8th క్లాస్ ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2026 నుంచి 4 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఇస్తారు. 150 ఇస్తారేమో అనుకుంటున్నారేమో, కొన్ని వేలల్లో స్కాలర్షిప్లు ఉంటాయి. అందరికీ ఉంటాయండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అందరికీ ఉంటాయి. జస్ట్ 100 రూపాయలు ఫీజు ఓసీ, బీసీలకి పెట్టారు. మిగిలిన వాళ్ళందరికీ 50 రూపాయలే పెట్టాడు. ఆడపిల్లలకి ఇక అందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే, అంటే గురుకుల పాఠశాలల దగ్గర నుంచి సైనిక్ స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి అక్టోబర్ 15 లోపు టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పి గూగుల్ చేసినా సరిపోతుంది. మిగిలిన విషయాలన్నీ నేను ఇస్తున్నాను. ఇంకా ప్రత్యేకమైన స్కాలర్షిప్లు కూడా ఉన్నాయండి. ఎస్పెషల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా చాలా మంచి స్కాలర్షిప్లు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని ఉంది కదా, అక్కడ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇది 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు, నాకు తెలిసి ఖచ్చితంగా మీలో తక్కువ మంది ఉంటారంటే పిల్లలు ఉన్నవాళ్ళు. కానీ మీరు స్టేటస్ పెట్టుకున్నా, ఒక స్టోరీగా దాన్ని పెట్టుకున్నా, మీ వాట్సాప్ గ్రూపులు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో షేర్ చేసినా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 8th క్లాస్ చదువుతున్న పిల్లలున్న తల్లిదండ్రులకి షేర్ చేస్తే ఒక్క పిల్లవాడు బాగుపడినా ఈ సోషల్ మీడియాకి కాస్త పరమార్థం, ఉపయోగం ఉంటాయి కదండి. నేనైతే అదే ఆ తాపత్రయంతోనే చేస్తున్నాను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ షేర్ చేసుకుందామండి.